హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 1905లో జరిగిన బెంగాల్ పార్టిషన్ని ఇన్ డీటెయిల్డ్ కవర్ చేసుకుందాం. 1899లో లార్డ్ కర్జన్ బ్రిటిష్ ఇండియా యొక్క వైస్రాయ్ అయ్యాడు. ఈయన ఇక్కడ 1899 నుంచి 1905 వరకు వైస్రాయ్గా ఉన్నాడు. ఇదే టైంలో దేశంలో నేషనలిజం ఫీలింగ్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండింది అండ్ బెంగాల్ ఈ నేషనలిస్ట్ యాక్టివిటీస్కి సెంటర్గా మారింది. లార్డ్ కర్జన్ పెరుగుతూ పోతున్న ఈ జాతీయవాదాన్ని వీక్ చేయాలి అనుకున్నాడు. బాగా ఆలోచించాక ఇంకొక ఐడియా వచ్చింది. అదే బెంగాల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం, బెంగాల్ పార్టిషన్. కర్జన్ 1903లోనే బెంగాల్ని పార్టిషన్ చేయాలి అని ప్రస్తావించాడు. ఇప్పటి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అంతా అప్పుడు బెంగాల్లో పార్ట్గానే ఉండేవి. అప్పుడు ఒక్క బెంగాల్లోనే 78 మిలియన్ పాపులేషన్ ఉండేవాళ్ళు అండ్ ఆ టైంలో మొత్తం ఇండియన్ పాపులేషన్లో అది 1/4 పార్ట్. సో లార్డ్ కర్జన్ తన ప్రపోజల్లో ఇంత ఎక్కువ మంది పాపులేషన్ని అడ్మినిస్టర్ చేయడం బ్రిటిష్ గవర్నమెంట్కి కష్టంగా ఉందని, అందుకే బెంగాల్ని పార్టిషన్ చేయడం ఎంతైనా అవసరమని చెప్పాడు. ఇక్కడ మ్యాప్లో మీరు లార్డ్ కర్జన్ యొక్క పార్టిషన్ ప్రపోజల్ని చూడొచ్చు. ఈ పర్పుల్, బ్లూ అండ్ స్కై బ్లూ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఈస్టర్న్ బెంగాల్గా చేశారు అండ్ ఢాకాని దీని క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. వెస్ట్ బెంగాల్ అనబడే వెస్టర్న్ పార్ట్ యొక్క క్యాపిటల్గా కలకత్తాని ప్రపోజ్ చేశాడు. ఈ పార్టిషన్లో లార్డ్ కర్జన్ యొక్క మాస్టర్ ప్లాన్ దాగుంది. దీన్నే మనం బ్రిటిషర్స్ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ అని అంటాం. ఈస్ట్ బెంగాల్ని ఫామ్ చేయాలని లార్డ్ కర్జన్ ప్రపోజల్ పెట్టాడు కదా. ఇక్కడ చూస్తే ఈస్ట్ బెంగాల్ ఒక ముస్లిం మెజారిటీ ప్రావిన్స్ అండ్ వెస్ట్ బెంగాల్ హిందూ మెజారిటీ రీజియన్. ఇదే బ్రిటిషర్స్ యొక్క మాస్టర్ ప్లాన్. వీళ్ళు హిందూస్ అండ్ ముస్లిమ్స్ని డివైడ్ చేయాలి అనుకున్నారు. డిసెంబర్ 1903లో నేషనలిస్ట్ లీడర్స్కి బ్రిటిష్ గవర్నమెంట్ బెంగాల్ని పార్టిషన్ చేసే ప్లాన్లో ఉందని తెలియగానే ఇక బెంగాల్లో ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ కృష్ణకుమార్ మిత్రా లాంటి పెద్ద పెద్ద బెంగాలీ లీడర్స్ పవర్ఫుల్ ప్రెస్ క్యాంపెయిన్స్ని లాంచ్ చేశారు. వీళ్ళు తమ న్యూస్ పేపర్స్ అయిన బెంగాలీ అండ్ హితబాదీలో కూడా దీని గురించి ఎక్కువగా రాసేవాళ్ళు. ఎక్కువ మంది ప్రజలకి పార్టిషన్ వల్ల జరిగే ఇంపాక్ట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని రావడమే అప్పుడు వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్. థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ పిటిషన్స్ పైన సైన్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి పంపడం స్టార్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ లీడర్స్ తమ మోడరేట్ టెక్నిక్స్ అయిన పిటిషన్, స్పీచ్, పబ్లిక్ మీటింగ్స్ అండ్ ప్రెస్ క్యాంపెయిన్స్తో ప్రజల్ని ఈ పార్టిషన్కి వ్యతిరేకంగా రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్రిటిషర్స్కి ట్రస్ట్ వర్తీగా ఉండే జమీందార్స్ కూడా కాంగ్రెస్ లీడర్స్ యొక్క సైడ్కే వచ్చారు. ఇన్ని జరుగుతున్నా కానీ బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళని అస్సలు పట్టించుకోలేదు అండ్ జూలై 1905న బ్రిటిష్ గవర్నమెంట్ బెంగాల్ పార్టిషన్ జరిగే డేట్ని కూడా అనౌన్స్ చేసేసింది. దీనివల్ల ఎవరైతే కాంగ్రెస్ లీడర్స్ అండ్ వాళ్ళ మోడరేట్ టెక్నిక్స్ పైన నమ్మకంతో ఉన్నారో వాళ్ళ మనసు విరిగిపోయింది. ఈ మోడరేట్స్ అంటే మితవాదుల పద్ధతుల వల్ల ఎలాంటి చేంజ్ రాదు అని అర్థమైపోయింది అండ్ కాంగ్రెస్ పైన ప్రజలకి మెల్లిగా నమ్మకం కూడా తగ్గిపోయింది. అండ్ అదే టైంలో కొంతమంది పవర్ఫుల్ లీడర్స్ ముందుకొచ్చారు. వారిలో ఒకరు బాలగంగాధర్ తిలక్. ఈయన పూణే అండ్ బాంబేలో ప్రజల్ని పార్టిషన్కి అగెయినెస్ట్గా లీడ్ చేస్తుండేవాడు. ఇంకా లాలా లజపత్ రాయ్ అండ్ అజిత్ సింగ్ పంజాబ్ అండ్ నార్థన్ ఏరియాస్లో బెంగాల్ పార్టిషన్కి అగెయినెస్ట్గా వాళ్ళ వాయిస్ని రైజ్ చేశారు. చిదంబరం పిల్లై మద్రాస్ని లీడ్ చేస్తుండేవాడు. బెంగాల్లో పార్టిషన్కి అగెయినెస్ట్గా చాలా ప్రొటెస్ట్ మీటింగ్స్ జరిగాయి. ఈ మీటింగ్స్లో బ్రిటిషర్స్కి గుణపాఠం చెప్పాలని ఫారిన్ గూడ్స్ని బాయ్కాట్ చేయాలి అని డిసైడ్ చేశారు. అంటే బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సామాన్ని అండ్ క్లోత్స్ని ఎవ్వరూ కొనకూడదు అండ్ ఎవ్వరూ వాటిని యూస్ కూడా చేయకూడదు. బ్రిటిష్ గూడ్స్ని బాయ్కాట్ చేయాలి అనుకున్నారు, బాగానే ఉంది. మరి ఇండియన్ కంపెనీస్ ఏమైనా అలాంటి గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయా అంటే అది లేదు. సో ఆ టైంలో ఇండియన్ కంపెనీస్ చాలా తక్కువగా ఉండడంతో రిచ్ నేషనలిస్ట్స్ చాలా ఫ్యాక్టరీస్ని సెటప్ చేశారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ని కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్లోనే టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకే బెంగాల్ పార్టిషన్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఈ ఉద్యమాన్ని స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్ అని కూడా అంటారు. బికాజ్ ఒక పక్క బ్రిటిష్ ప్రొడక్ట్స్ని బాయ్కాట్ చేస్తున్నాం అండ్ మరోపక్క స్వదేశీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాం కదా. ఈ మూమెంట్ గురించి ఎక్కువ మందికి తెలియచేసేందుకు ఫెస్టివల్స్ అండ్ మేళాస్ని కండక్ట్ చేశారు. సురేంద్రనాథ్ బెనర్జీ దేశం మొత్తం తిరిగి బ్రిటన్ మాంచెస్టర్ నుంచి వచ్చే ఫారెన్ క్లోత్స్ని ఎవరూ కొనకూడదు అండ్ వేసుకోకూడదు అని ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చాడు. ఇంకా ఇండియాకి వచ్చే సాల్ట్ బ్రిటన్లోని లివర్పూల్ నుంచి వచ్చేది, దాన్ని కూడా బాయ్కాట్ చేయమని కోరాడు. లీడర్స్ అందరూ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ మెసేజెస్ని ప్రజల దాకా చేర్చడానికి ఫెస్టివల్స్ అండ్ మేళాస్ని ఎక్కువగా యూస్ చేసుకున్నారు.
ఎక్కువ మందిని స్వదేశీ మూమెంట్తో లింక్ చేయడానికి బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో శివాజీ అండ్ గణపతి ఉత్సవాలను కూడా జరిపించాడు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటికి కూడా ఏం రియాక్ట్ అవ్వలేదు. అనుకున్న డేట్ ప్రకారమే అంటే 16 అక్టోబర్ 1905న బ్రిటిష్ గవర్నమెంట్ బెంగాల్ పార్టిషన్ చేసేసింది. ప్రజలు గుంపులు గుంపులుగా ఫామ్ అయ్యి రోడ్స్ పైన వందే మాతరం పాడుతూ ప్రొటెస్ట్స్ అవి చేశారు. చూస్తూనే వందే మాతరం స్వదేశీ మూమెంట్ యొక్క థీమ్ సాంగ్ అయింది. దేశం మొత్తం ప్రజలు బ్రిటిష్ క్లోత్స్ని కాల్చడం స్టార్ట్ చేశారు. వాషర్మెన్ బ్రిటిషర్స్ యొక్క క్లాత్స్ని వాష్ చేయడానికి కూడా తిరస్కరించారు. అండ్ బెంగాల్ పార్టిషన్కి సంబంధించి కాంగ్రెస్ స్ట్రాటజీలో కూడా మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. ఇది ఒక పెద్ద టాపిక్. దీని గురించి మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ విభేదాల వల్లే 1907లో కాంగ్రెస్ స్ప్లిట్ అయింది. స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్ డిక్లైన్ అవ్వడానికి ఇది కూడా ఒక మేజర్ రీజనే. బ్రిటిష్ గవర్నమెంట్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ న్యూస్ పేపర్స్ పైన బ్యాన్ విధించింది. ఆల్మోస్ట్ మేజర్ లీడర్స్ అందరినీ జైల్లో వేసింది. అండ్ జైల్లో వాళ్ళందరినీ చాలా టార్చర్ చేశారు. బాలగంగాధర్ తిలక్ని 6 years వరకు మాండలే జైలుకి డిపోర్ట్ చేశారు. మాండలే బర్మాలో ఉంది. అండ్ ఈ మూమెంట్లో ఉన్న మిగతా లీడర్స్ వచ్చేసి అజిత్ సింగ్, చిదంబరం పిల్లై, అరబిందో ఘోష్. అరబిందో ఘోష్ని యాక్చువల్లీ జైల్లో వేయలేదు, బట్ ఆయనపై ఒక కాన్స్పిరసీ కేసుని పెట్టారు. ఈ కేసులో అరబిందో ఇన్నోసెంట్గా ప్రూవ్ అయ్యాడు. కానీ ట్రయల్ పేరుతో ఈయన్ని చాలా టార్చర్ చేశారు. ఆ టార్చర్ వల్ల ఆయన కేసు అయిపోగానే బిపిన్ చంద్రపాల్తో పాటు పాలిటిక్స్ నుంచి సన్యాసం తీసుకున్నాడు. ఇంకో పక్క లాలా లజపత్ రాయ్, ఆయన కాంగ్రెస్ స్ప్లిట్ జరగగానే బ్రిటన్ వెళ్ళిపోయాడు అండ్ దాని తర్వాత అమెరికాకు వెళ్ళాడు. మనం ఇక్కడ చూస్తే స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్లో 1908 మే జూన్ వచ్చేసరికి ఏ నాయకుడు కూడా మిగిల్లేడు. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీలోని ఒక సెక్షన్ ఈ మూమెంట్ని చాలా డౌట్ఫుల్గా చూసేది. బికాస్ చాలామంది లీడర్స్ హిందూ ఫెస్టివల్స్ అండ్ మేళాస్ని మీడియంగా యూస్ చేసుకొని ప్రజలతో కనెక్ట్ అయ్యారు కదా. సో ఇవే ఈ మూమెంట్ 1908 మే జూన్ కల్లా వీక్ అవ్వడానికి గల కారణాలు. అండ్ అలా ఈ మూమెంట్ గ్రాడ్యువల్గా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్ యొక్క పొలిటికల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలానే నెక్స్ట్ వచ్చే వీడియోస్ని కూడా చూడడానికి బుక్స్తవా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.